హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం అనూహ్య నిర్ణయం. 8 వరుసల ప్రతిపాదనపై విముఖత. 2047 వరకు ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయని నిర్ధారణ. 8 లేన్లు నిర్మిస్తే ఖర్చు నిరర్ధకమేనని భావన. 2 వరుసలు తగ్గించడంతో 2000 కోట్లకు పైగా ఆదా. ఒకేసారి 6 లేన్లతో రోడ్డు నిర్మాణానికి నిర్ణయం. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో దీనిని 8 వరుసలతో నిర్మించాలని నిర్ణయించి కసరత్తు చేయగా ఇప్పుడు దాన్ని 6 వరుసలకే పరిమితం చేయనుంది. 2047 వరకు పెరిగే ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొన్ని నెలల క్రితం నిర్వహించిన ట్రాఫిక్ స్టడీ నివేదికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ PATSC ముందుంచినప్పుడు ట్రాఫిక్ పెరుగుదల, రోడ్డు నిర్మాణం తర్వాత అమాంతం పెరిగే ట్రాఫిక్ను అంచనా వేసి వచ్చే 20 ఏళ్లకు 6 వరుసలు సరిపోతాయని తేల్చింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతానికి 6 వరుసల రింగ్ రోడ్డు సరిపోతుందని, అంతకే బడ్జెట్ ఆమోదించాలని ఆదేశించింది. దీంతో 6 వరుసల రోడ్డును మాత్రమే చేపట్టేందుకు వీలుగా అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో జరిగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆ మేరకు బడ్జెట్ను ఆమోదించనుంది. అధిక వ్యయం అవుతుందని చెప్పేసి కేంద్ర వర్గాలు భావించాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 162.46 కిలోమీటర్ల నిడివి నిర్మాణానికి రూపాయలు 18,600 కోట్లు ఖర్చవుతాయని NHAA తెలిపింది. 8 వరుసల రోడ్డు నిర్మాణానికి సివిల్ కాస్ట్కు కిలోమీటర్కు రూపాయలు 60 కోట్ల వరకు అవుతోందని పేర్కొంది. రెండోసారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారత్ మాలా పరియోజనకు బదులు విజన్ 2047 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2047 నాటికి చేపట్టాల్సిన ప్రాజెక్టులను ఇందులో డిజైన్ చేసింది. అప్పటికే పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని చేపట్టబోతుంది. అప్పటికి 6 వరుసల రీజనల్ రింగ్ రోడ్డు సరిపోతుందని నిర్ధారించిన నేపథ్యంలో రూపాయలు 18,600 కోట్లను ఉత్తర రింగుపై ఖర్చు చేయడం ఎక్కువ అవుతుందని తాజాగా గుర్తించింది. దీంతో ఖర్చును తగ్గించేందుకు 6 వరుసలను ఖరారు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణానికే రూపాయలు 9,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్కలేసిన నేపథ్యంలో 2 వరుసల రోడ్డును తగ్గిస్తే కిలోమీటర్కు రూపాయలు 15 కోట్లకు పైగా ఆదా అవుతుందని తేల్చింది. ఈ మేరకు అధికారులు చేసిన తాజా అంచనా ప్రకారం సివిల్ కాస్టు రూపాయలు 7,300 కోట్లు అవుతోంది. వెరసి భూసేకరణతో కలిపి 16,000 కోట్లతో ఉత్తర రింగు పూర్తవుతుంది. వచ్చే ఏడాదిలో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఒకేసారి 6 వరుసల రోడ్డును పూర్తి చేస్తారు. ప్రాజెక్టు డిజైన్ చేసిన కొత్తలో తొలుత 4 వరుసల రోడ్డు, భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగిన తర్వాత మిగతా 4 వరుసలు నిర్మించాలనుకున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్ణయాన్ని సవరించుకొని తొలుత 6 వరుసల రోడ్డు, భవిష్యత్తులో మిగతా 2 వరుసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. రోడ్డు వెడల్పును 6 వరుసలకే పరిమితం చేసినందుకు మొత్తం రోడ్డు ఒకే దఫాలో సిద్ధం కానుంది. ఉత్తర భాగంలో 11 ఇంటర్చేంజ్ స్ట్రక్చర్లుంటాయి. ఇతర రోడ్లను క్రాస్ చేసే చోట వీటిని నిర్మిస్తారు. 3 నదులపై 3 భారీ వంతెనలు, 105 మధ్యస్థ వంతెనలు, 85 కల్వర్టర్లుంటాయి. వీటన్నింటినీ ఒకేసారి 6 వరుసల రోడ్డుకు సరిపడా నిర్మిస్తారు. భవిష్యత్తులో రోడ్డు ఇరుకైతే సెంట్రల్ మీడియన్ స్థలంలో 2 అదనపు వరుసలు 2045 నాటికి పెరిగే ట్రాఫిక్ను 6 వరుసల రోడ్డు తట్టుకుంటుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 వరుసల రోడ్డు సరిపోతుందని తేల్చింది. కానీ రోడ్డు నిర్మాణం తర్వాత భవిష్యత్తులో అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగి 6 వరుసల రోడ్డు ఇరుకుగా మారిన 20 ఏళ్ల తర్వాత 6 వరుసలు సరిపోదని తేల్చినా అదనంగా 2 వరుసలు నిర్మించి 8 లేన్లకు పెంచుతారు. ఇందుకు సెంట్రల్ మీడియన్ తగ్గించి ఆ స్థలాన్ని వాడతారు. సెంట్రల్ మీడియన్కు ప్రస్తుతం 15 మీటర్ల స్థలం వదులుతున్నారు. భవిష్యత్తులో దానిని 7.5 మీటర్లకు కుదించి 7.5 మీటర్ల స్థలాన్ని 2 అదనపు వరుసల రోడ్డు నిర్మాణానికి వాడుతారు. ప్రస్తుతం 6 వరుసలకే కుదించడం వల్ల మిగిలే స్థలాన్ని స్ట్రీట్ లైట్లు, వాన, నీటి డ్రైన్లు, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. ఈ విధంగానైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్లో అయితే రింగ్ రోడ్డుకు ఇంకొక సంవత్సరం పైనే పట్టేట్టుగా ఉందని చెప్పేసి రియల్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం అని అంటుంది. కాబట్టి ఆ వచ్చే సంవత్సరంలో ఎప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇంకా కొలిక్కి రాని విషయంగా రీజనల్ రింగ్ రోడ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.